హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ కూడా ఈరోజు ఉపయోగపడే చాలా మంచి బ్యూటిఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇలాగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసుకొని లైట్గా ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. కొబ్బరి నూనె ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైతే ఇంకా బెటర్ అనమాట. సో అవైలబుల్ అందరికీ ఉండదు కాబట్టి నేను ఇది చూపిస్తున్నాను. వీటిని బాగా ఇలా మిక్స్ చేసేసుకుంటే మంచిగా సాల్ట్ అనేది కరిగి కొంచెం ఇలా కనబడుతుంది. మీరు చేత్తో చేసుకునే అలవాటు ఉంటే బ్రష్ చేసుకునే వాళ్ళు ఇలా చేత్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే టూత్ బ్రష్ తీసుకొని దానికి పెట్టేసుకొని చేసుకోవచ్చు. బాగా గారపట్టిన పళ్ళు, నల్లగా అయిపోయిన పళ్ళు ఉన్నప్పుడు గలీజ్గా ఉంటాయి, చూడడానికి అసహ్యంగా ఉంటాయి. అలాంటి వాళ్ళు వీక్లీ వన్స్ అయినా ఇలా ట్రై చేయండి. మాకు ఓపిక ఉంది రోజు ట్రై చేస్తామంటే అలాగైనా చేయండి. పళ్ళు తలతలా మెరిసిపోతూ ఉంటాయి. నోట్ నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ అదంతా కూడా రాకుండా నీట్గా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక బౌల్ని అయితే తీసుకోండి. మనమైతే మామూలుగా ఇండ్లలో నిమ్మకాయలు రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా. సో నిమ్మకాయ తొక్కలు, ఇంకా ఈ ఆరెంజ్లు తింటూ ఉంటాం కాబట్టి అవి పీల్స్ ఉంటాయి కదా. సో వీటన్నిటిని కూడా వేస్ట్ చేయకుండా మనం రకరకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు. ఇలాంటి టిప్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇలాగా నిమ్మకాయ తొక్కలు, ఆరెంజ్ తొక్కలు ఉంటాయి కదా. సో వీటిని అయితే వాటర్లో వేసుకొని బాగా మరిగించుకోవాలి. దాంట్లోకి బేకింగ్ సోడా వేసాను ఒక స్పూను. అది చూడండి, బాగా మరిగిన తర్వాత వాటర్ కలర్ ఇలా చేంజ్ అవుతుంది అనమాట. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఆ స్టవ్ ఆపేసే ముందే ఆ వేడి నీళ్ళలో ఇలాగా మీరు కిచెన్లో యూస్ చేసే టవల్స్ ఉంటాయి కదా. సో అవైతే కొంచెం ఆయిల్ జిడ్డుతో వాసనలాగా వస్తూ ఉంటాయి. అలాంటివి ఇలా బాగా మరిగే నీళ్ళలో నానబెట్టండి. చూడండి, నానబెట్టిని చల్లగైన తర్వాత తీస్తే ఆటోమేటిక్గా మురికి అనేది బయటకు వచ్చేసింది. దాంట్లోకి జస్ట్ కొంచెం నేను విమ్ లిక్విడ్ వేశాను. మీరు కావాలంటే బట్టలు వాష్ చేసుకునే లిక్విడ్ అయినా కూడా వేసుకోవచ్చు, లేదంటే సర్ఫ్ అయినా వేసుకోవచ్చు. బాగా ఇలాగా రుద్ది వాటర్లో తీసారంటే క్లాత్స్ అనేవి మంచిగా తెల్లగా వస్తాయి. ఆ జిడ్డు వాసన, మాగుడు వాసన ఉండకుండా పోతాయి అనమాట, మంచిగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు అయితే రెగ్యులర్గా అందరం కూడా ప్రతిరోజు వాడుకుంటూ ఉంటాము వంటల్లో. అలాంటప్పుడు ఇవి పొట్టు తీయడం కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. గోర్లు లేని వాళ్ళకి గోర్లు నొప్పి వస్తూ ఉంటాయి ఇవి పొట్టు తీసే టైంలో. అలా అవ్వకుండా ఈజీ ప్రాసెస్లో ఇలాగా మామూలుగా వెల్లుల్లిపాయ ఇలా ఉంటుంది కదా, ఆ పైన వైపుని మిడిల్లోకి ఇలా చాక్తో కట్ చేసి మనము తీసామంటే చాలా సింపుల్గా, చాలా ఈజీగా వస్తుంది. ఎందుకంటే ఇలాగా అన్నప్పుడు అది ఓపెన్ అయిపోతుంది అనమాట. అలాంటప్పుడు మనం ఇలా ఒకసారి చేస్తే సరిపోతుంది, మనకి ఎటువంటి గోరు నొప్పి పెట్టకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక బంగాళదుంపలని తీసుకోవాలి. దీన్ని మామూలుగా మీరు మిక్సీ వేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఇలాగా ఉంటుంది కదా. సో పీలర్తో దీంతోనైనా కూడా మీరు గ్రేట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కొంచెం క్వాంటిటీ కాబట్టి కొద్దిగా గ్రేట్ చేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇంకా మళ్ళీ మిక్సీ వేయడం అంటే అవన్నీ కడగడము, క్లీన్ చేయడము పెద్ద ప్రాసెస్ కదా. సో ఇట్లా తీసుకున్న దానిని బాగా ఇలాగా స్క్వీజ్ చేయాలి. ఇట్లా చేసినప్పుడు దాంట్లో నుంచి రసం బయటకు వస్తుంది కదా. సో మనకు కావాల్సింది ఆ లిక్విడ్ అనమాట. దాంట్లోకి కొంచెము కాఫీ పౌడర్ యాడ్ చేశాను. ఇక్కడ మీరు ఫేస్, నెక్, హ్యాండ్స్ అంతా పెట్టుకోవాలనుకుంటే చాలా కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇది ఫేస్కి, నెక్కి సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, దాంట్లోకి కొంచెం తేనెని కూడా యాడ్ చేసేసాను. ఇదేంటంటే సన్ టాన్ అయితే రిమూవ్ చేయడానికి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. కళ్ళ కింద నలుపు అనేది ఎక్కువగా ఉండేవాళ్ళు, లైన్స్ ఫామ్ అయిన వాళ్ళు, ఫేస్ అంతా నీట్గా ఉన్న కళ్ళ కింద నలుపుదనం వల్ల ఫేస్ అంతా డల్గా ఓపిస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళకైతే ఇదంటే బెస్ట్ ఐడియా. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు 100కి 200% ఇది రిజల్ట్స్ ఉంటాయి. అయితే ఒకటేసారి పెట్టుకోగానే మీకు పెద్ద రిజల్ట్స్ ఏం కనపడవు. రెగ్యులర్గా పెట్టుకుంటా ఉంటే మీకైతే మొత్తం కూడా మంచిగా నీట్గా వచ్చేస్తుంది, కళ్ళ కింద నలుపు అంతా పోతుంది. అలాగే సన్ ట్యాన్ వల్ల ఫేస్ అంతా డల్గా అయిపోయే వాళ్ళు, స్పెట్స్ పెట్టుకున్నప్పుడు మచ్చలు పడే వాళ్ళందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగా మీరు కళ్ళ కింద మాత్రమే పెట్టుకోవాలనుకునే వాళ్ళు అది రసం కారుతుంది, మేము అంతసేపు ఉంచుకోలేము, ఇరిటేషన్ ఉంటుంది అనుకుంటే కనుక ఇలా కాటన్ తీసుకొని కాటన్తో అప్లై చేసేసుకొని జస్ట్ కళ్ళకి మనకి ఏ షేప్ ఉంటుందో ఆ కళ్ళకి సరిపడా ఈ కాటన్ అంతా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకొని కొద్దిసేపు ఉంచుకొని తర్వాత వాటర్ వాష్ చేసుకుంటే మీకు నీట్గా ఉంటాయి. ఈ రోజుల్లో ఎక్కువ ఫోన్లు, స్క్రీన్స్ చూడడం వల్ల ఎక్కువ అవుతున్నాయి కదా. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనకి కూరగాయలు కొంతమంది చాక్తో చేతి మీద కట్ చేసే వాళ్ళు ఉంటారు, లేదంటే గోర్లు కూడా మనకి ఇవంతా కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఇలాగా చేసుకుంటూ ఉండండి. కిచెన్లో ఎక్కువగా కూరగాయలు కట్ చేసి పనులు చేసేవాళ్ళు ఖచ్చితంగా ఇలా చేసుకుంటూ ఉండండి. లేదంటే గోర్లంతా కూడా బాగా రఫ్గా అయిపోయి విరిగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. చేతులకి కూరగాయలు కట్ చేసే వాళ్ళు ఫింగర్స్తో ఇలా పెట్టుకొని కట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఆ చాక్ ఘాట్లన్నీ కూడా నల్లగా అయిపోయి ఉంటాయి, చేతులు చూడడానికి చాలా అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇలా పేస్ట్తో మీరు క్లీన్ చేసుకున్నారు అంటే మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు పేస్ట్తో ఇలా అప్లై చేసుకున్నారనంటే గోర్లు మంచిగా నీట్గా అవ్వడము, ఆ నలుపుదనం అంతా ఘాట్లు నల్లగా అంతా పోయి చేతులు అయితే నీట్గా కనిపిస్తాయి. చూడండి ఎంత షైనీగా కనిపిస్తున్నాయో. పేస్ట్తో చాలా అంటే చాలా బాగా క్లీన్ అవుతుంది. మనకి ఏదైనా చేతుల మీద ఉండే మురికి అంతా కూడా పోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ రోజుల్లో అయితే చిన్నపిల్లలు పెద్దవాళ్ళతో తేడా లేకుండా కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, చాలా విపరీతంగా మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తూ ఉన్నాయి కదా. సో నడుము
నొప్పితో ఇబ్బంది పడే వాళ్ళైనా, కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు, కొంచెము నీరసంగా ఉండి ఎప్పుడు ఏదో డల్గా ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. మీకు సరే మీ చెయ్యి గుప్పెడు అనమాట, అంటే మీ చేతి ఎంత ఉందో ఆ గుప్పెడు తీసుకొని నానబెట్టుకొని రోజు మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ కానీ పల్లీలను అయితే తినండి. పల్లీలు తినడం వల్ల మీకు ఐరన్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. మీకు కావాల్సినంత ఉంటుంది కాబట్టి మీకు కాళ్ళ నొప్పులు నడుము నొప్పులు అయితే కంప్లీట్గా దూరం అవుతాయి. అంటే రెగ్యులర్గా చేయడం వల్ల దూరం అవుతాయి. మీరు ఒక 2-3 రోజులు కంటిన్యూ ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్స్ తెలుస్తాయి. సూపర్గా వర్కౌట్ అవుతుంది అనమాట. పల్లీలు పెట్టిన వట్టి పల్లీలే తినాలి, వీటిని ఫ్రై చేయడం ఇలాంటివి కాదు. డైరెక్ట్ నానబెట్టిన పల్లీలు మనకి పచ్చి పల్లీలాగా తీయగా ఉంటాయి నానిన తర్వాత. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక ఆలూనైతే తీసుకున్నాను. ఆలూని ఇలాగా మీరు మిక్సీ వేసుకున్న పర్వాలేదు, లేదంటే గ్రేటర్ మీద ఇలాగ గ్రేట్ చేసినా పర్వాలేదు. మనకి సింపుల్ ప్రాసెస్ ఏంటంటే గ్రేట్ చేయడము. ఇలాగా మీకు కావాల్సినంత తీసుకొని ఆలూని ఇలాగా గ్రేట్ చేయాలన్నమాట. సో ఇక్కడ దీంట్లోకి అయితే మనము నెక్స్ట్ పసుపు యాడ్ చేయాలి. కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను చూడండి, ఒక టేబుల్ స్పూన్ పైన పసుపు తీసుకున్నాను. ఇలాగా రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేయాలి. ఇదైతే నాకు ఆయుర్వేద డాక్టర్ చెప్పిన చిట్కా అనమాట. ఇదేదో నా ఓన్గా నేను క్రియేట్ చేసుకుని చెప్పింది కాదు. కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు వర్కౌట్ అయితే నెక్స్ట్ మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ చూడండి, ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ రెండింటిని కలిపిన ఈ మిశ్రమాన్ని దీని మీద మీకు ఎంత కావాలో, అంటే మీరు ఏ ప్లేస్లో పెట్టుకోవాలనుకుంటున్నారో, మీకు ఎక్కడి వరకు కావాలి అనేది చూసి ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మీరు మోకాలైతే మోకాలు, నడుమైతే నడుము నొప్పులకి కీళ్ళ నొప్పులకి ఇది చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుందంట. ఒకసారి ట్రై చేసి చూడండి. బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా, సో నడుము మీద కానీ మోకాల నొప్పులు వచ్చే వాళ్ళు కానీ ట్రై చేయండి, వర్కౌట్ అవుతుందని డాక్టర్ అయితే చెప్పారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పసుపులో మామూలుగా మనము పసుపు కొంతమంది ఆడిచి పెట్టుకుంటారు, లేదంటే ఇలా ఎక్కువ పెద్ద ప్యాకెట్ తెచ్చుకొని పెట్టుకునే వాళ్ళకి ఎక్కువ రోజులు వస్తుంది. కొంచెం లైట్ కొంచెంగా వాడుకుంటాం కదా, సో అప్పుడు ఏంటంటే ఎక్కువ రోజులు వస్తుంది కాబట్టి పురుగు వచ్చేస్తూ ఉంటుంది లోపల. అలా రాకుండా ఉండాలంటే దాంట్లోకి మిరియాలు వేసి పెట్టండి. మిరియాల ఘాటుకి పురుగు అయితే రాకుండా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్లో ఇవి ఖచ్చితంగా మన కిచెన్లో కంపల్సరీ మనం రెగ్యులర్గా యూజ్ చేయాల్సినవి. ఇవి ఏంటంటే ఒక్కొక్కసారి ఇలా బిగ్స్గా అయిపోతూ ఉంటాయి, ఎక్కువగా నిలబడిన టైంలో కూడా ఇలాగే ఉంటాయి, టైట్ అయిపోతూ ఉంటాయి అనమాట. అలాంటప్పుడు మనకి మిక్సీ వేసినా కూడా పాడైపోతుంది. అది గట్టిగా ఉన్నప్పుడు మనం మిక్సీ వేస్తే అది పాడవుతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే కొంచెం కొబ్బరి నూనెని ఇక్కడ చూడండి, స్క్రూ ఉంది కదా, దాని వైపు కింది వైపు లోపల వైపు వేసేసి మీరైతే ఇక్కడ స్టవ్ మీద చిన్న మంట మీద, మరీ ఎక్కువ కాదు, చిన్న మంట మీద జస్ట్ 1-2 సెకండ్స్ ఇలాగా హీట్ చేసినట్టుగా చేయండి. ఆ కొబ్బరి నూనె వేసాం కదా, ఆ కొబ్బరి నూనె హీట్ అయిపోయి మంచిగా చూడండి ఎంత స్మూత్గా వస్తున్నాయి చూడండి, ఈజీగా తిరిగిపోతాయి అనమాట. ఎక్కువ కష్టపడకుండా మీరు మిక్సీని సింపుల్గా ఇలాగా చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెడ్ లేబుల్ కానీ 3 రోజెస్ కానీ ఇలాంటి టీ పౌడర్లు అయితే కొంచెం ఇలాగా గుండ్లుగా ఉంటాయి కదా, సో ఇలా ఉన్నవి ఏంటంటే కొంతమంది పాలల్లో డైరెక్ట్ టీ పౌడర్ టీ పెట్టేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఇలాంటివి టీ పౌడర్లు వాడే వాళ్ళకి ఆ పాలల్లో వేస్తే అది ఎక్కువసేపు ఉడకదు, అంత మరిగిపోయినట్టే ఉంటుంది కానీ అంత ఫ్లేవర్ రిలీజ్ అవ్వదు అనమాట. ఇలాగా డికాషన్ పెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది. ముందు వాటర్ వేసుకొని తర్వాత దాంట్లో వేసి మరిగించుకొని తర్వాత లాస్ట్లో పాలు పోసేసుకోండి, మంచి కమ్మగా ఉంటుంది చాయ్ అనేది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక ఇలాచీని 2 లవంగాలని కొంచెం ఒక చిన్న ముక్క దాల్చిన చెక్కని వేసేసి ఇలాగ మంచిగా దంచేసుకోవాలి. మీరు కావాలంటే ఇవి వేసేసి పౌడర్ చేసి పెట్టుకోవచ్చు, అంటే మిక్సీలో వేసేసి పౌడర్ చేసి పెట్టుకుని రోజు కొంచెం యూజ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఒక చిన్న ముక్క అల్లంని కూడా వాటితో పాటు వేసేసి దంచేసుకోవాలన్నమాట. ఇలా వేసిన దానిని మీరు డికాషన్ పెట్టుకుంటారు కదా, టీ డికాషన్, దాంట్లోకి అయితే వేసి బాగా మరిగించేసుకోవాలి. ఇది అయితే మీకు జలుబు, జ్వరము, తలనొప్పి, దగ్గు లాంటివి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ట్రై చేయండి. దాని రిజల్ట్స్ అనేవి ఎలా ఉంటాయో మీరు అబ్జర్వ్ చేస్తారు. నెక్స్ట్ మీరే కంటిన్యూ చేసుకుంటారు, అంత చక్కగా వర్కౌట్ అవుతుంది. తర్వాత ఇది బాగా మరిగిన తర్వాత దాంట్లోకి పాలు పోసేసి ఒక 2 పొంగులు రానిచ్చేసి మీరు వడకట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. టీ అయితే సూపర్ టేస్ట్తో ఉంటుంది. అలాగే మీకుండే ఆ గొంతులో ఇచ్చింగ్ లాగా, జలుబు, జ్వరము ఇవన్నీ కూడా మీకు తొందరగా రిలాక్సేషన్ వస్తుంది అనమాట. దీనిని మసాలా టీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మీరైతే ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి. టీ లవర్స్ అయితే కనుక 10 టీలు తాగే దగ్గర 1 టీతోనే సరిపెట్టుకుంటారు. ఇంకా మీకు నా వీడియోలో ఎక్కువగా చూసేది లేడీస్ ఎక్కువ చూస్తూ ఉంటారు కదా, సో మీలో ఎవరికైనా వర్కౌట్ అవుతుందేమో అంటే మీరే ఎవరైనా చూస్ చేసుకుంటారని ఈ వీడియోని షేర్ చేస్తూ ఉన్నాను. ఇదేంటంటే ఫ్లిప్కార్ట్లో నేనైతే ఆర్డర్ పెట్టాను, జెగ్గిన్స్ అనమాట. సో ఇవి ఎంత పడింది అనేది ప్రైస్ చెప్తాను, మీరే షాక్ అవుతారేమో. ఇవి అసలు నేను ఇంత క్వాలిటీతో ఇలా వస్తాయి అనుకోలే. నేను ఏదో పెట్టాను, ఆఫర్లో ఉన్నాయి కదా పెడదాము, నెక్స్ట్ అవి ఎట్లా రిటర్న్ చేయాల్సి వస్తుంది, కాకపోతే చూద్దాం బై మిస్టేక్ ఏదైనా బాగా వస్తుందేమో అంటే నాకు తెలిసి నేను ఖచ్చితంగా ఇది రిటర్న్ పెట్టాల్సి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఆర్డర్ చేశాను. అయితే కానీ నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా, నేను షాక్ అయ్యే విధంగా ఇవి వచ్చాయి. సూపర్ క్వాలిటీ, అసలు ఎంత పలుచగా కలర్ పేలిపోయినట్టుగా అట్లా వస్తాయేమో అనుకున్నా, కానీ చూస్తే అసలు నేను షాక్ అయ్యాను. చాలా అంటే చాలా మంచి క్వాలిటీతో వచ్చాయి చూడండి, జీన్స్ లాగా అనిపిస్తుంది ఫీల్. అయితే ఇది ఎంత పడిందంటే 2 లెగిన్స్ కూడా 367 రూపీస్ పడింది అనమాట. 367
367 రూపీస్కి 2 జెగ్గిన్స్ వచ్చాయి. అసలు మంచి వేసుకుంటే అయితే జీన్స్ లుక్ ఉంది, చాలా బాగున్నాయి. ఎవరైనా చూస్తే ట్రై చేయండి ఒకసారి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా షూస్ ఉంటాయి కదా పిల్లలవి. సో ఇవేంటంటే మామూలుగా ఎత్తి పెట్టుకునే షూస్ ఉంటాయి, అంటే ఎక్కువ రోజులు డైలీ వాడకుండా అప్పుడు ఎప్పుడో ఒకసారి యూజ్ చేసుకుంటూ ఉంటారు. అలాంటివి లోపలికి పురుగులు పోవడము, స్మెల్ రావడం, కొన్ని ఇలా లెదర్తో ఉండేవి పాడయ్యేటివి, అంటే వాష్ చేస్తే పాడయ్యేలాంటివి ఉంటాయి. అవేంటంటే రెగ్యులర్గా వాష్ చేయం కదా, సో స్మెల్ వస్తూ ఉంటాయి మళ్ళీ వేసుకునే టైంలో. అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక టిష్యూ తీసుకొని దాంట్లోకి కొంచెం బేకింగ్ సోడాని కొద్దిగా పౌడర్ని వేసేసి ఇలా టిష్యూ ఫోల్డ్ చేసేసి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ కానీ దారంతో కానీ కట్టేసి అలా షూస్లో పెట్టేసేయండి. బేకింగ్ సోడా ఏంటంటే వెట్గా లేకుండా మంచిగా అది అబ్జర్వ్ చేసుకుంటుంది, పౌడర్ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. దీంట్లోకి ఏవైనా పురుగులు కూడా పోకుండా ఉంటాయి, బేకింగ్ సోడా వల్ల పురుగులు కూడా లోపలికి వెళ్లకుండా ఉంటాయి. ఇలాగే అన్నిట్లలో మంచిగా పెట్టేసుకొని నీట్గా ఎత్తిపెట్టుకున్నారు అంటే మళ్ళీ వాడుకునేటప్పుడు ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకైతే ఇలాగా రెగ్యులర్గా డైలీ వేసుకునే షూస్ ఉంటాయి. ఇవి కొద్ది రోజులు వేసుకున్నాక కొంచెం నలుపుదనం తగ్గిపోయి ఇలా తెల్లగా ఎంత కడిగినా కూడా తెలుపుగానే కనిపిస్తూ ఉంటాయి అనమాట. వాషబుల్ షూస్ ఉంటాయి కదా, సో వీటిని పాలిష్ చేయలేము. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం కాటన్ తీసుకొని దానికి 1-2 డ్రాప్స్ ఉజాలా బ్లూ ఉంటుంది కదా, సో దాన్ని అయితే వేసేసి ఇలాగా కాటన్తో అప్లై చేసేయండి. మీకు షూ అనేది మళ్ళీ కొత్తగా నీట్గా కనిపిస్తుంది, ఆ తెలుపుదనం అంతా పోయి చక్కగా వర్కౌట్ అవుతుంది అనమాట. మనం పాలిష్ పెట్టిన షూస్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి. చూడండి ఎంత న్యాచురల్గా మళ్ళీ మంచి లుక్ వచ్చేసాయి అనమాట. పాత షూస్ అయితే కనుక ఇలాగా మంచిగా నీట్గా వాడుకోవచ్చు. అలాగే ఈ బేకింగ్ సోడా పౌడర్ పెట్టిన వాటిని పెట్టేసి మీరు ఎప్పుడైనా కొద్ది రోజులు వేసుకోము అనుకుంటే కనుక ఆ షూస్ని ఇలాగా కవర్లో లోపలికి ఇలా మనం వేసుకునే ప్లేస్ వైపు లోపలికి చొప్పించేసి ఇలాగా కవర్లో పెట్టి ముడేసి ఎత్తిపెట్టుకోవాలి. ఎప్పుడైనా షూస్ స్టోర్ చేసినప్పుడు ఇలా పెట్టుకున్నారు అని అంటే దుమ్ము పట్టకుండా నీట్గా ఉంటాయి, లోపలికి ఎటువంటి పురుగులు పోకుండా మంచిగా సేఫ్గా ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా మనమైతే అరటి పండు తినేసి తొక్కను పడేస్తూ ఉంటాము, కానీ తొక్కతో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన ఛానల్లో దీనికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి, ఎవరైనా కావాలంటే చూడండి. ఇలాగా అరటి తొక్కని అయితే తీసుకొని దాని మీద పసుపు వేసేయండి. మీకు ఎంత కావాలో చూసుకొని, అంటే మీకు ఒక పీస్ సరిపోద్ది అనుకుంటే ఒకటి, లేదంటే తొక్క మొత్తం పడుతుంది అనుకుంటే అన్నిటి మీద పసుపు వేసేసుకోండి. ఇలా వేసుకున్న దానిని కింద కాళ్ళకైతే మడమల దగ్గర పగుళ్ళు, అలాగే గిరకల దగ్గర కొంచెము నలుపుదనం అనేది ఉంటుంది కదా, సో ఇది కింద కూర్చున్నప్పుడు వచ్చిన మరకలు, కొంతమందికి కింద కూర్చోకపోయినప్పుడు బాగా నల్లగా అయ్యి ఒక బిల్లలాగా అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. బనానా తొక్కని ఇలాగా బాగా మసాజ్ చేస్తున్నట్టుగా రుద్దేసేయాలన్నమాట పసుపు వేసేసుకొని. ఇంకా ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకున్నప్పుడు ఆ చెప్పులు అచ్చులు కూడా పడిపోతూ ఉంటాయి కదా, సో ఒక్కరోజు ఎండకు పోయి వచ్చినా సరే అక్కడ అచ్చు పడిపోయి ఉంటుంది. అలాంటిది బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. చూడండి, నేను ఇప్పుడు ఒకటేసారి యూజ్ చేశాను కదా, ఎంత కొంచెంలో మనకి తెలుస్తుంది. ఇది రెగ్యులర్గా చేయడం వల్ల మనకైతే మంచి బెటర్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట, మంచి షైనీగా వస్తాయి. ఇంకా నెక్స్ట్ మనము నిమ్మకాయల్ని వాడేసుకున్న తర్వాత ఈ తొక్కలు పడేస్తాం కదా, సో అలా ఎప్పుడైనా ఒకసారి, అంటే వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి ఇలా చేసుకుంటూ ఉండండి. ఇలాగా నిమ్మకాయ మీద బేకింగ్ సోడా వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. పడేసే ముందు ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టండి, నైట్ పెట్టండి, మార్నింగ్ తీసేయండి. ఫ్రిడ్జ్లో ఏవైనా పువ్వులు కర్రీస్ పెట్టినప్పుడు కొంచెం స్మెల్ అంతా ఫ్రిడ్జ్ అంతా వాసన వస్తూ ఉంటుంది అనమాట. అలాంటి వాసన అంతా పీల్ చేసుకోవాలని అంటే ఇలా బేకింగ్ సోడా వేసి నిమ్మకాయని పెట్టి మార్నింగ్ తీసేయండి, బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్లో అప్పుడప్పుడు ఐస్ బాగా కూలింగ్తో ఉన్నట్టుగా పొగలు రావడము, లేదంటే డ్రాప్స్ వాటర్ ముందు పక్కగా కారడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మనము ఈ డోర్ వేసి తీసేటప్పుడు ఇక్కడ ఇలా ఉంటుంది కదా, మనం నార్మల్గా డోర్ సరిగా వేసాం కదా అనుకుంటాం, కానీ ఆ డోర్ పడింది లేనిది కరెక్ట్గా మనకు తెలియదు. కొంచెం డోరు గ్యాప్తో ఉండడం వల్లనే ఇలాగా కూలింగ్ ఎక్కువ, అంటే ఐస్ ఎక్కువ ఫామ్ అవ్వడము, ముందు పక్క వాటర్ లీకేజ్ అవ్వడము. చూడండి, నేను డోర్ వేసాను కానీ గ్యాప్ ఉంది, అది నార్మల్గా మనకు కనపడదు. అదే లోపల ఫోన్ పెట్టి, అంటే టార్చ్ పెట్టి మనం చూస్తే కనుక చూడండి ఎంత గ్యాప్తో ఉంది. చూడండి, నేను గట్టిగా వేస్తున్నా కూడా గ్యాప్ వస్తుంది. అక్కడ పొగ చూడండి ఎలా వస్తుందో. ఆ గ్యాప్ ఉండడం వల్ల అది రావడము, కరెంట్ ఎక్కువ తీసుకోవడము, ఐస్ ఫామ్ అవ్వడము, ముందు పక్క వాటర్ రావడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. ఇది చాలా సంవత్సరాల ఫ్రిడ్జ్ అనమాట, దాదాపు 15 years పైన అయిపోయింది. దీనికి సొల్యూషన్ ఏంటంటే మీరు డోర్ని వేసినప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి, ఇలాగ కానీ లేదంటే కాలుతో కానీ కొంచెం ఇలాగ అన్నట్టుగా ప్రెస్ చేయండి, ఆ ప్రాబ్లం ఉండదు. ఐస్ చూడండి ఎలా ఫామ్ అయ్యిందో. మనము డీప్ ఫ్రిడ్జ్లో ఏదైనా పెట్టుకోవాలంటే ఇలాంటి చిన్న ఫ్రిడ్జ్లో అయితే కనుక చాలా కష్టం, ఎందుకంటే అక్కడ ఉండే స్పేసే కొంచెము, దాంట్లో ఫుల్గా ఐస్ ఫామ్ అయిపోయి ఉంటుంది. ఇంకేం పెట్టుకుంటామో ఆ స్పేస్ అంతా వేస్ట్. ఇలాగా ఐస్ ఫామ్ అవ్వకుండా ఉండాలంటే బెస్ట్ ఆప్షన్ నిజంగా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటిది ఒక కవర్ తీసుకోండి. అంటే ఈ కవర్ ఏంటంటే మీకు డీప్ ఫ్రిడ్జ్లో కరెక్ట్గా
అడ్జస్ట్ అవ్వాలి, మరి ఫుల్గా నింపేయకూడదు. అక్కడ మనకి వాటర్ పోయే హోల్ ఉంటుంది కదా, దాని దగ్గర దాకా నింపేయకూడదు అనమాట. వాటర్ అన్నీ వెళ్ళిపోయేలాగా ఉండాలి. కొంచెం చిన్న సైజులోనే కట్ చేసుకోవాలి. దానికన్నా ఇలాగా ఉప్పుని వేసి దానిపైన ఒక 2-3 చుక్కలు నూనెని వేసేసి ఆ ఉప్పు ఉన్నదాన్ని కింద ఒకటి పై వైపు ఒకటి ఇలాగ 2 పీసెస్ తీసుకొని ఉప్పుని కింద వైపు ఒకటి పై వైపు ఒకటి లాగా ఉంచేసి పెట్టుకోండి. మీరు ఎన్ని రోజులున్నా మీకైతే అస్సలు ఐస్ ఫామ్ అవ్వదు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుద్ది. కరెంట్ సేవ్ అవుతుంది. మనకి ఇల్లు ఎంత తుడిచినా కూడా కొంచెం బ్యాడ్ స్మెల్ లాగా వస్తూ ఉంది, జిడ్డుగా ఉంది అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. కొంచెము పౌడర్ని అలాగే కొద్దిగా సాల్ట్ని కొంచెం షాంపూని వేసేసుకొని వీటితో మీరు మంచిగా నీట్గా ఇల్లు తుడిచేసేయండి. బాగా ఈ షాంపూ వేసాం కాబట్టి కొంచెము కర్రని ఇలా అనేసి తుడిచండి. ఇల్లు మంచిగా తెల్లతెల్ల మెరవడంతో పాటు మంచి సువాసన కూడా ఉంటుంది. ఈగలు లాంటివి లేకుండా నీట్గా ఉంటుంది. పక్కన ఒక మగ్గులో వాటర్ తీసాను కదా బకెట్లోవి, దాన్ని ఏం చేస్తాననేది చూపిస్తాను చూడండి. ఇలాంటిది ఒక బ్రష్ ఉంటే కనుక వైపర్ కానీ ఇలాంటి బ్రష్ కానీ ఏదైనా కూడా దానికైతే ఒక క్లాత్ కట్టేసుకోండి. అంటే మందంగా ఉండే క్లాత్ తీసుకోవాలి, మరి పల్చది కాకుండా కాటన్ క్లాత్ లాంటివి అయితే బెటర్. లేదంటే ఇలా టీషర్ట్ క్లాత్ అయినా కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ముందుగా తీసిన ఈ వాటర్ని దీనిపైన స్ప్రెడ్ చేసేసి మీరు కబోర్డ్ల దగ్గర మామూలుగా బూజు అంటే చీపురుతో బూజు లైట్గా వచ్చేస్తుంది కానీ దుమ్ము రాదు కదా, అలాంటప్పుడు ఇలా తీసుకొని దీనిని మొత్తం కూడా మనకి పైన చైర్ వేసుకుంటే కానీ అందదనమాట. చైర్ వేసుకోవడము నిచ్చెన వేసుకోవడము ఇవంతా పెద్ద ప్రాసెస్. ఇలా పొడవుగా ఉండే కర్రకి ఇలా పెట్టుకొని ఇది వెడల్పుగా ఉంది కాబట్టి చాలా సింపుల్గా ఈజీగా పని అయిపోతుంది అనమాట. ఎక్కువ స్పేస్ని కొంచెం సేపట్లోనే మనం తుడిచేయచ్చు. దుమ్ము పోతుంది, అలాగే బూజు అంతా పోతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు. దగ్గు ఎక్కువగా వస్తున్నప్పుడు పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఇది వాము ఆకు అంటారనమాట. సో ఈ వాము ఆకు ప్రతి ఒక్కరి ఇళ్ళలో కూడా పెంచుకుంటే చాలా మంచిది. దీని నుంచి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. కుండీలో ఈజీగా పెరుగుతుంది. ఇది కొంచెం కొమ్మ తీసుకొని నాటామంటే చాలు, అదే బాగా ఏనుకొని పెద్దగా అయిపోతూ ఉంటుంది. ఇలాగ ఒక ఆకుని తీసుకొని దానిపైన సాల్ట్ వేసేసి నమిలేసారనంటే, నమిలి ఆ జ్యూస్ మింగారనంటే మీకు దగ్గు అప్పటికప్పుడు తొందరగా రిలీఫ్ అయిపోతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, స్టవ్ పైన మరకలు ఎలాగా ఉన్నాయో ఇవన్నీ కూడా తుడిస్తే పోయే మరకలు కాదు, గట్టిగా ఎండిపోయిన మరకలు అనమాట. సో నీళ్ళు యూజ్ చేయకుండా అంటే వాటర్తో పని లేకుండా జస్ట్ సింపుల్గా ఈజీగా చిటికలో క్లీన్ చేసే టిప్ అనమాట. చాలా మందికి యూజ్ అవుతుంది. దీంతోపాటు ఇది స్టవ్ షైనీగా రావడంతో పాటు మంచి స్మెల్ కూడా ఉంటుందన్నమాట. సో దానికోసం అయితే నేను ఇక్కడ ఫస్ట్ ఒక గ్లాస్లో షాంపూ తీసుకొని దాంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఉన్నాను. సో ఈ వాటర్లో షాంపూ అనేది మంచిగా కలిసిపోయేలాగా కలుపుకొని తర్వాత ఇలాగ ఏదైనా స్ప్రే బాటిల్లో వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ మీరు అలాగే కూడా యూజ్ చేసుకోవచ్చు. స్ప్రేలో వేయడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, స్టవ్ పైన కొంచెం ఎక్కువగా అంటే 2-3 సార్లుగా ఇలాగా స్ప్రే చేస్తూ ఉన్నాను. ఇలా చేయడం వల్ల ఆ ఎండిపోయిన మరకలు అనేటివన్నీ కూడా నానిపోయినట్టుగా అవుతాయి అనమాట. ఇది షాంపూ అనేది చాలా క్లీనింగ్ పర్పస్లో బాగా యూజ్ అవుతుంది. మంచి స్మెల్ ఉంటుంది, అలాగే క్లీన్ అవ్వడం కూడా చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది అనమాట. మనం మిగతా లిక్విడ్స్ ఇలాగా వేసుకోవడం కన్నా కూడా షాంపూతో క్లీన్ చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ 1 రూపీ షాంపూ మీకు 1 వీక్ అంతా కూడా వస్తుంది మీరు వాటర్లో వేసుకున్నారంటే. బ్యాక్ సైడ్ టైల్స్ మీద కూడా ఆయిల్ మరకలు అన్నీ ఉన్నాయనేసి సో అక్కడ కూడా నేను స్ప్రే చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, 2-3 సార్లుగా నేను స్టవ్ పైన స్ప్రే చేశాను. మొత్తం కూడా నానిపోయినట్టుగా అయిపోయింది. అంటే మనం ఫస్ట్ వేసినప్పటికీ 2సారి వేసినప్పటికీ ఆ తడి అంతా స్టవ్ పైన అలాగే ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా నానుతుంది అనమాట. తర్వాత ఇలాగా స్క్రబ్బర్ తీసేసుకొని ఒకసారి మీరు ఇలాగా రుద్దినట్టుగా మొత్తము ఇంకా నీట్గా ఎడ్జెస్లో కొంచెం డిజైన్స్లో కార్నర్స్లో అట్లా ఉంటాయి కదా, సో అవన్నీ కూడా పోయేలాగా ఇలాగ ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నట్టు రఫ్ చేస్తున్నట్టు స్క్రబ్బర్ తీసుకొని చేసేయాలి. బ్యాక్ సైడ్ టైల్స్ కూడా నేను ఇదే విధంగా రఫ్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటిది కానీ లేదంటే ఏదైనా క్లాత్ అంటే తడి క్లాత్ ఉంటే సరిపోతుంది. మనకి వాటర్ వేసి పోస్తూ కడగాల్సిన పని లేదనమాట. అలాగా వాటర్తో ఎక్కువ సార్లు మనం వాటర్ పోస్తూ కడిగితే ఈ స్టవ్లు అయితే అస్సలు పనికిరావు. దీనిపైన వాటర్ ఎక్కువ వేయకూడదు. నేనైతే ఇంకా అసలు చుక్క నీళ్ళు కూడా పోయిననమాట. ఎప్పుడు కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకుంటాను. జస్ట్ తడి క్లాత్తో అంటే వాటర్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. మనం గట్టిగా పిండేసి నీళ్ళన్నీ తీసేసుకొని తుడుచుకోవాలి. ఇలాగ ఒకసారి పైన ఉండే ఆ మురికంతా కూడా ఫస్ట్ ఒకసారి ఇలా చేసిన తర్వాత పొడి క్లాత్ తీసుకొని ఇలాగ చేస్తే మొత్తం మనకి నీట్గా క్లీన్ అయిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా పని అయిపోతుంది అనమాట. వాటర్ అన్నీ పోస్తూ కడగడము అది ఇంకా చాలా లేట్ ప్రాసెస్, వాటర్ అంతా అయిపోతూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా నీట్గా చాలా షైనీగా వస్తుంది. నేను రెగ్యులర్గా చేసే పని ఇది అనమాట. స్టవ్ క్లీనింగ్లో ఈజీగా అయిపోతుంది కాబట్టి యూజ్ అవుతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనమైతే మార్కెట్ నుంచి ఆనియన్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, సో ఎక్కువ రేట్ ఉంటాయి. ఒకటి కుళ్ళిపోయినా కూడా మనకి బాధ అనిపిస్తుంది. మనం తెచ్చుకోవడం చిన్న గడ్డలు తెచ్చుకోము, చిన్నవి తెచ్చుకుంటే ఎక్కువ కట్ చేయాల్సి వస్తుంది, పెద్దవి తెచ్చుకుంటాం. ఒక్కటి కుళ్ళిపోయినా కూడా మనకి చాలా వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలాగా జాలీలు ఉండే గిన్నె తీసుకొని అడుగున ఒక పేపర్ కానీ టిష్యూ కానీ వేసుకున్నారు అంటే మీకు ఇది వెట్గా ఉండడానికి యూజ్ అవుతుంది అనమాట. ఆనియన్స్ అనేవి ఖరాబ్ కాకుండా ఉంటాయి, కింద గాలి కూడా వస్తూ ఉంటుంది. ఇలాగ ఎప్పుడు కానీ క్లోజింగ్లో ఉండేలాగా లేకపోతే కుప్పలాగా ఉండేలాగా
లేకుండా ఇలా ఫ్రీగా ఉండేలాగా పెట్టుకున్నారంటే ఆనియన్స్ ఎక్కువ పాడవు. అలాగే టమాటాలు కూడా మామూలుగా ఎక్కువ రేటే ఉంటాయి కదా. సో ఇవి ఏంటంటే మనం మార్కెట్ నుంచి తెచ్చుకునేటప్పుడే కొంచెం పచ్చివి, కొద్దిగా దూరవి, కొన్ని పండువి ఇలాగ చూసి తెచ్చుకోవాలన్నమాట. ముందు మనం పండువి యూజ్ చేసుకుంటా ఉండేలోపు దూరవి పండుతాయి, తర్వాత పచ్చివి, అలాగా మనకి ఎక్కువ పాడు కాకుండా ఉంటాయి. ఇంకోటి దీన్ని ఎక్కువ ఫ్రిడ్జ్లో పెడతా ఉంటారు చాలామంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేయొద్దు టమాటాలు. బయట పెట్టుకుంటే ఒక్కిపోయినట్టు అవుతాయి, కులిపోయినట్టు అవుతాయి అంటారు కదా. సో దానికోసము ఇలాగ ఈ తొడిమెలు ఉండే ప్లేస్లో కొంచెం ఆయిల్ అప్లై చేసేయండి. ఇంకొంతమంది ఏంటంటే ఇదంతా ఒక్కిపోయినట్టు అవుతూ ఉంటాయి, అంటే డ్రై అయిపోతూ ఉంటాయి టమాటాలు బయట ఉంటాయి అనుకునే వాళ్ళు, టమాటా మొత్తంకి కూడా ఆయిల్ అప్లై చేసేయండి. ఫస్ట్ మీరు మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు అవి ఎలా ఉన్నాయో అంతే నీట్గా, అంతే షైనీగా ఉంటాయి, అస్సలు పాడుగావు. ఒకసారి ట్రై చేసి చూడండి, వర్కౌట్ అయితే నెక్స్ట్ టైం కూడా కంటిన్యూ చేసేయండి. ఇంకా మామూలుగా పాలు కాగబెట్టడం లేట్ అవ్వడమో, లేకపోతే తీసుకున్నాక మర్చిపోవడమో, బయట పెట్టేసి మర్చిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి మామూలుగా కూడా పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటా ఉంటాయి అనమాట. అట్లా పాలు విరిగిపోయే వాళ్ళకి, అంటే మాకు రెగ్యులర్గా ఈ ప్రాబ్లం ఫేస్ అవుతుంది అనుకునే వాళ్ళు, మీరు పాలు తీసుకునే ముందే గిన్నెని ఒకసారి ఇలాగా వాటర్తో మొత్తం కూడా ఇలా చేసేసిన తర్వాత ఆ తడి గిన్నెలో పాలు పోసేసి మీరు కాగబెట్టండి. పాలు అయితే అసలు విరిగిపోవు అనమాట. ఎంతసేపు బయటనా కూడా మళ్ళీ నీట్గా ఉంటాయి. కొంచెం మంట ఎక్కువ కాకుండా సిమ్లో పెట్టుకొని కాగబెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి స్కూల్కి వెళ్ళే వాళ్ళు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, లేదంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు రెగ్యులర్గా వాటర్ తీసుకెళ్తూ ఉంటారు కదా. సో ఈ బాటిల్స్లో ఏంటంటే వాటర్ ఎక్కువ నిల్వ ఉన్నట్టుగా ఉంటాయి, అంటే డే అంతా కూడా ఉంటాయి. కాబట్టి మూత ఎప్పుడు క్లోజ్లో ఉంటుంది కాబట్టి కొంచెం నీసు వాసన లాగా వస్తూ ఉంటుంది. ఎంత క్లీన్ చేసినా కూడా కొంచెం లోపల బంకలాగా అనిపించడము అలాగా అవుతూ ఉంటుంది. ఇంకా పిల్లలు అయితే కంపల్సరీ ఇలాగా ట్రై చేస్తూ ఉండండి, ఎందుకంటే హైజీన్గా ఉండడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇలాగ క్లీన్ చేయడం వల్ల వీక్లీ వన్స్ సండే రోజు ఇంట్లో ఉంటారు కాబట్టి ఆ రోజు నీట్గా క్లీన్ చేసి మంచిగా ఆరబెట్టుకున్నారు అంటే మీకు బాటిల్ స్మెల్ లేకుండా ఉంటుంది. ఫస్ట్ అయితే కొంచెం నిమ్మరసం వేసి దాంట్లోకి రాళ్ళ ఉప్పు వేసాను, తర్వాత కొద్దిగా వేడి నీళ్ళు పోసాను. బాగా కాలే నీళ్ళు కాదు, కొంచెం వేడి నీళ్ళు పోసేసి ఇలాగ బాటిల్ మూత పెట్టేసి బాగా స్ప్రెడ్ చేసేయాలి. ఇలాగ బాగా షేక్ చేయడం వల్ల ఏంటంటే లోపల ఉండే సాల్ట్ అంతా ఆ బాటిల్ అంతా కూడా తిరుగుతుంటుంది. ఇది నీచు వాసన లాంటిది లేకుండా గమ్మి నేచర్ పోతుందన్నమాట. చూడండి, ఇలాగా మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని బాగా ఆరబెట్టేసుకున్నారనంటే బాటిల్ స్మెల్ లేకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా క్యారీ బ్యాగులు కానీ, స్కూల్ బ్యాగులు కానీ, లగేజ్ బ్యాగులు కానీ ఉంటా ఉంటాయి కదా. సో ఇవి వాడగా ఏంటంటే జిప్పులు పోతూ ఉంటాయి, అంటే జిప్పు ఫెయిల్ అవ్వకుండా కూడా పైన ఉండేది విరిగిపోవడము, లేదంటే గట్టిగా లాగినప్పుడు ఊడి రావడం లాంటివి జరుగుతాయి. ఒకసారి కూడా వచ్చిందంటే మళ్ళీ పెట్టడానికి మనకి ఉండదన్నమాట, మళ్ళీ ఊడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే మీ దగ్గర ఇలాగ కీ చైన్స్ ఉంటా ఉంటాయి కదా, ఇంట్లో దాదాపు అప్పుడు తెచ్చిపెట్టుకున్న కీ చైన్స్ ఉంటాయి కదా. సో దాన్ని అయితే ఇలాగ పెట్టుకున్నారంటే చూసేదానికి అందంగా ఉంటుంది, అలాగే మనకి యూజ్ అవుతుంది కూడా. ఈ టిప్ ఎవరికైనా యూజ్ అవుతుందని నేను షేర్ చేస్తాను. మా పిల్లల క్యారీ బ్యాగ్ అనమాట. సో వాళ్ళకైతే జిప్ పైనది ఓడిపోవడం వల్ల ఇలాగా పెట్టించేసాను. చాలా సింపుల్గా ఈజీగా మనకి పని అయిపోయింది, మళ్ళీ జిప్ కొత్తది పెట్టుకునే పని లేకుండా. ఇంకోటి జిప్లో రస్ట్ రాకుండా ఉండడానికి, అలాగే జిప్ మంచిగా ఫ్రీగా మూవ్ అవ్వడానికి, హార్డ్గా మూవ్ అయిందంటే పిల్లలు గట్టిగా లాగినప్పుడు జిప్పులు ఫెయిల్ అవుతూ ఉంటాయి కదా. సో అలా అవ్వకుండా ఎప్పుడైనా మీరు వాష్ చేసిన తర్వాత, అప్పుడప్పుడు వాష్ చేస్తూ ఉంటారు కదా, వాష్ చేసిన తర్వాత ఇలాగ ఒక ఎడ్జ్లో వ్యాజ్లైన్ అప్లై చేసి దాన్ని కొద్దిసేపు ఇలా రఫ్ చేశారంటే సరిపోతుంది. జిప్పులు ఇంకా నెక్స్ట్ ఫెయిల్ కాకుండా ఉంటాయి. కీ చైన్ లేదు మా దగ్గర అనుకునే వాళ్ళైతే కనుక ఇలాగ ఏదైనా పాతది రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, సో దాన్నైనా కూడా ఇలాగ పెట్టి యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. అదైనా ఇదైనా ఏదైనా కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి సీజర్లు, చాకులు ఎక్కువగా షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి కొద్ది రోజులు మనం యూజ్ చేస్తూ ఉంటే. అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ మనకి సాల్ట్ డబ్బాలు ఉంటాయి కదా, సో ఈ సాల్ట్లో ఒకసారి కొద్దిసేపు ఇలాగ మనము సీజర్ని అన్నామంటే షార్ప్నెస్ మంచిగా వచ్చేస్తుంది అనమాట. చాక్లైనా కూడా కొంచెం సాల్ట్ తీసుకొని రబ్ చేసామంటే షార్ప్నెస్ మంచిగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా మనము చపాతీలు కానీ, పూరీలు కానీ ఏవైనా ఇలాగా పిండితో చేసుకునేవి ఉన్నప్పుడు మనం ఫస్ట్ అయితే వాటిని జల్లించుకొని చేసుకుంటాం కదా, ఏదైనా ఉంటుందనేసి. సో ఇలా జల్లించుకునే అలవాటు ఉండే వాళ్ళు కంపల్సరీ జల్లించుకొని చేసుకుంటూ ఉంటారు. అట్లాంటప్పుడు ఏంటంటే బండ మీద పక్కన అంతా కూడా గలీజ్గా పిండంతా రాలుతూ ఉంటుంది, మళ్ళీ అంతా క్లీన్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అంత పని లేకుండా చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చూసారు కదా ఎంత ఈజీగా పని అయిపోయిందో. అసలు బండ మీద పడడమే కాదు, అక్కడ ప్లేట్లో కూడా చూడండి సైడ్లో ఎక్కడా కూడా పిండి అనేది లేకుండా జస్ట్ మధ్యలో మాత్రమే కుప్పలాగా ఉండిపోయింది. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇట్లా ఎప్పుడు జల్లించుకున్నా ఇలా చేయండి, మీకు పని తగ్గించుకుంటారు. ఇంకా నెక్స్ట్ మనకు ఆయిల్ ప్యాకెట్లు కట్ చేసుకొని క్యాన్లో పోసేసుకుంటూ ఉంటాం కదా, సో ఎంత కట్ చేసుకున్నా, ఎంత పోసేసుకున్నా కూడా దాంట్లో ఎంతో కొంత ఆయిల్ అనేది ఉండిపోతూనే ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే చాలా మంచి ప్రాసెస్ అనమాట ఇది. మీరు ఎప్పుడు చపాతీలు చేసుకునే వాళ్ళు, అలవాటు ఉండే వాళ్ళు అయితే రెగ్యులర్గా చేస్తూ ఉంటారు కదా, సో అప్పుడు పిండిని మనము బయట కలుపుకునే పని లేకుండా, అంటే చేతికి అంతా అంటుకోవడము, చేతితో కలపడం ఇదంతా ప్రాసెస్ లేకుండా మంచిగా ఆయిల్ ప్యాకెట్లో వేసేసి ఇలాగ రఫ్ చేశారు. ఇలాగా మనము కొద్దిసేపు నలిపామంటే సరిపోతుంది. మొత్తం పిండి అంతా కూడా ముద్దగా అయిపోయి మంచిగా నీట్గా వచ్చేస్తుంది. వాటర్ ఎంత వేసుకోవాలనేది మనకి కొంచెం ఐడియానే ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకున్నా, లేదంటే మధ్యలో ఇంకొకసారి యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేనైతే ఒకటేసారి వేసేసాను, మంచిగా నీట్గా ముద్దలాగా వచ్చేసింది చూడండి. పిండి ఇంకా మనకి మళ్ళీ కలిపే పని లేకుండా, కొంచెం ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు అయితే కనుక మార్నింగ్ కలిపెట్టేసుకొని పోదాం అనుకుంటూ ఉంటారు కదా,
అలాంటి వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు కలిపేసుకొని, పైన అంతా నల్లగా అయిపోతూ ఉంటుంది కదా. సో అలా నల్లగా అవ్వకుండా ఉండాలన్నా కూడా ఇలాగ ఆయిల్ ప్యాకెట్లో మీరు పిండి ముద్దను పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. పైన లేయర్ అనేది నల్లగా అవ్వకుండా బంకలాగా అవ్వకుండా ఉంటుంది. ఇలాగా పెట్టి స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట. ఖాళీగా పడేసే ఆయిల్ ప్యాకెట్తో మనము ఇంత ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా కొబ్బరి గిన్నెలు అయితే పడేస్తూ ఉంటాం. అంటే కొబ్బరి తీసుకున్న తర్వాత దీన్ని దేనికి యూజ్ చేయము, దాదాపు పడేస్తూ ఉంటారు అందరూ. కాకపోతే వీటితో చాలా రకాల యూజెస్ చేసుకోవచ్చు కొబ్బరి గిన్నెలు అయితే. ఇంకా చలికాలంలో మనము వీటితో మంచిగా ధూపంలాగా కూడా యూజ్ చేసేసుకోవచ్చు. కొబ్బరి గిన్నెలు మనకి బొగ్గులు లాంటివి ఏం లేకపోయినా కూడా ఇలాంటి పాత కొబ్బరి చిప్పల్ని కాల్చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ నేను చూపించేది ఏంటంటే, ఇక్కడ చూసారు కదా, దీనికి బ్యాక్ సైడ్ ఉండే ఆ పీచుని కొంచెం తీసుకొని దాన్ని అయితే ఇలాగా విడదీసినట్టుగా చేసేసి దానిపైన కర్పూరము అలాగే కొంచెము కాఫీ పౌడర్ వేసాను. ఇక్కడ కాఫీ పౌడర్ ప్యాకెట్ కదా, ఇది మళ్ళీ క్లోజ్ చేస్తే గట్టిగా అయిపోతుంది, ముద్ద అయిపోతుంది అనుకుంటారు. ఇలా గోరుతో గట్టిగా లాగారంటే ఒక లైన్ లాగా ఫామ్ అవుతుంది. దాంట్లో నుంచి గాలిపోయే ఛాన్సెస్ ఉండదు. కాఫీ పౌడర్ గడ్డగట్టది, ఇలాగా ట్రై చేయండి. తర్వాత వచ్చేసి ఇలాగా కర్పూరం వేసాం కదా, దాన్ని అయితే వెలిగించుకొని కొద్దిసేపు అలాగా మంట మండినట్టు అవుతుంది. సో ఆ మంట అంతా ఆరిపోయిన తర్వాత మీకు ఆ కాఫీ పౌడర్ అనేది కర్పూరం మంటలో కొంచెం మెల్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు అవి రెండు కూడా స్మెల్ మంచిగా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి మొత్తం పీచ్ అంతా కాలిపోలేదు కాబట్టి పొగ రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సాయంత్రం టైంలో రోజు మీరు దీపం పెట్టిన తర్వాత ఇలాగ రోజు కొంచెం వేసుకుంటూ ఉండండి. దోమల ప్రాబ్లం అయితే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇంట్లో కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. కిటికీల దగ్గర కానీ మెయిన్ డోర్ దగ్గర కానీ ఇలాగ పెట్టుకోవచ్చు. లేదంటే రాత్రి పడుకునే ముందు బెడ్ కింద ఒకటి ఇలాగ వెలిగించి పెట్టుకున్నారు అంటే ఆ ప్లేసెస్లో దోమలు లేకుండా అన్ని బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. పొగకి ఉండవన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం దేవుడి దగ్గర అగరబత్తులు వెలిగించుకుంటూ ఉంటాము. కొంతమంది తులసమ్మ దగ్గర మెయిన్ డోర్ దగ్గర ఇలాగ పెడతా ఉంటారు. కిందంతా బూడిద రాగలు రాలుతూ ఉంటుంది కదా, యాష్. సో అదంతా ఏంటంటే ఊడ్చినా కూడా మళ్ళీ టైల్స్కే అంటుకుంటూ ఉంటుంది, నీట్గా రాదు. ఇప్పుడు అదంతా స్మూత్ పౌడర్లా ఉంటుంది కాబట్టి కింద బండలకే పట్టుకుంటుంది, మళ్ళీ అంతా కాళ్ళతో పాటు లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. ఈ ప్రాబ్లం ఎక్కువగా డోర్ల దగ్గర తులసమ్మ దగ్గర జరుగుతూ ఉంటుంది. దేవుడి దగ్గర కూడా ఇలా జరుగుతుంది. కొబ్బరి గిన్నెలో ఇలాగా బియ్యం వేసేసుకొని దాంట్లోకి మీరు పెట్టుకొని ఇలా పెట్టుకున్నారు అంటే ఎక్కడ పెట్టారో అక్కడ మాత్రమే యాష్ రాలుతుంది. చూడండి, ఇక్కడ నేను రాల్పి చూపిస్తున్నాను అగరబత్తిలది. చూడండి, ఆ ప్లేస్లో మాత్రమే పడుతుంది, బయటంతా గలీజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంతమందికి మన వీడియో సజెస్ట్ అవుతుంది. అలాగే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.